హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ వెలువడింది. 15% పెన్షన్ పెంపుదలకు కీలక ఉత్తర్వులు జారీ. సంతోషంలో పెన్షనర్లు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జీవిత చరమకంలో ఆసరాగా నిలవాల్సినటువంటి అదనపు పెన్షన్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. వయసు పైబడిన వారికి అదనపు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం అమలులో ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యం, పెన్షనర్ల సంఘాల ఉదాసీనత కారణంగా వేలాది మంది వృద్ధులు తమ న్యాయమైన హక్కులకు దూరమవుతున్నారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులు చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం పెన్షనర్లకు అనుకూలంగా తీర్పులు వెలువరించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. అసలు వివాదం ఏంటంటే ప్రభుత్వ పెన్షనర్ల నిబంధనల ప్రకారంగా 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత వారి మూల పెన్షన్‌పై నిర్దిష్ట శాతం అదనపు పెన్షన్ చెల్లిస్తారు. అయితే వివాదం అంతా వయసు పూర్తి కావడం అనే పదంపైనే నడుస్తోంది. యాక్చువల్‌గా ప్రభుత్వ వాదన ఏంటంటే 70 ఏళ్ళు పూర్తిగా నిండిన తర్వాత 71వ సంవత్సరం అడుగుపెట్టిన తర్వాతే అదనపు పెన్షన్‌కు అర్హులవుతారని ప్రభుత్వం అంటోంది. కానీ పెన్షనర్ల వాదన వచ్చేసి 69 ఏళ్ళు పూర్తయ్యి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ అమలు చేయాలి అని. కానీ న్యాయస్థానాల ప్రకారంగా చూసుకున్నట్లయితే స్పష్టమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా పలు న్యాయస్థానాలు పెన్షనర్లకు అనుకూలంగా స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు వాదన ఈ విధంగా ఉంది. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 70 ఏళ్లు పూర్తయి 80వ ఏట ప్రవేశించిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలని గౌహతి హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సర్వోన్నత న్యాయస్థానం సైతం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పెన్షనర్‌కు మద్దతుగా నిలిచింది. రెండవది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇదే తరహాలో ఒక రిటైర్డ్ తహసీల్దార్ వేసిన పిటిషన్‌పై విచారించిన ఏపీ హైకోర్టు 69 ఏళ్లు పూర్తయి 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుండే అదనపు పెన్షన్ అందించాలని 4 ఏళ్ల క్రితమే తీర్పు ఇచ్చింది. ఇక మూడోది మధ్యప్రదేశ్ హైకోర్టు. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే తరహా అంశంపై పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చింది. తీర్పులున్నా అందని ఫలం ఎవరిది బాధ్యత? అంటే న్యాయస్థానాలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వేలాది మంది అర్హులైన పెన్షనర్లకు ప్రయోజనం అందటం లేదు. దీనికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు వ్యక్తిగత తీర్పులు. ఏపీ హైకోర్టు తీర్పు పిటిషన్‌కు మాత్రమే వ్యక్తిగతంగా వర్తించింది. దీనిని రాష్ట్రంలోని పెన్షనర్లందరికీ వర్తింపజేయడంలో ప్రభుత్వం విఫలమైంది. పెన్షనర్ సంఘాల ఉదాసీనత. హైకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని రాష్ట్రంలోని మిగతా పెన్షనర్లు కూడా ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంలో గానీ, అవసరమైతే కోర్టును ఆశ్రయించడంలో గానీ రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని ఫలితంగా ప్రతి పెన్షనర్ ఒక సంవత్సరం పాటు తమకు రావాల్సిన అదనపు పెన్షన్‌ను కోల్పోతున్నారు. ఇకపోతే కొత్త ప్రభుత్వంపైనే పెన్షనర్ల ఆశలు. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై పెన్షనర్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. వారు ప్రభుత్వం ముందుంచుతున్న ప్రధాన డిమాండ్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. మొదటిది అదనపు పెన్షన్ స్లాబుల పునరుద్ధరణ. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో సాధించుకున్న అదనపు పెన్షన్ స్లాబులను గత ప్రభుత్వం 11వ పీఆర్సీలో కోత విధించింది. ఆ పాత స్లాబులను తిరిగి పునరుద్ధరించి రాష్ట్రంలోని సుమారు 4,00,000 మంది పెన్షనర్లకు న్యాయం చేయాలి. రెండవది కోర్టు తీర్పుల అమలు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల స్ఫూర్తితో 70, 75, 80 ఏళ్లలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్‌ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. మూడోది ఈహెచ్ఎస్ బలోపేతం. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఊరికే పేరుకే ఉన్న ఈహెచ్ఎస్ కార్డులను పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలి. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో పూర్తి క్యాష్‌లెస్ విధానంతో చికిత్స అందేలాగా చర్యలు తీసుకోవాలి. వృద్ధుల పట్ల ప్రభుత్వాల మానవతా దృక్పథం అవసరము. పెన్షన్ అనేది ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు. అది ఉద్యోగుల హక్కు. జీవితాంతం ప్రభుత్వానికి చేసే సేవ. వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవనం గడపాలనుకునే వారి పట్ల ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పెన్షనర్ల సంఘాలు కూడా కేవలం వినతి పత్రాలకే పరిమితి కాకుండా సమస్యల పరిష్కారానికి దృఢమైన కార్యాచరణతో ముందుకు సాగాలి. కొత్త ప్రభుత్వం పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లపై తక్షణమే సానుకూలంగా స్పందించి వారి ఏళ్లనాటి ఆహ్,
నిరీక్షణకు తెరదించాలని వృద్ధులందరూ ఆశిస్తూ ఉన్నారు.